బాహుకుడు అని పేరు పెట్టుకుని నల్లగా పుట్టివాడై ఋతుపర్ణుడి యొక్క రాజ్యానికి వెళ్ళిపోయాడు. పాపం దమయంతి నిద్ర లేచింది, భర్త లేడు, ఒక్కత్తి కీకారుణ్యం, కాకులు కూడా దూరమే అరణ్యం తిరుగుతోంది. ఇంతలో ఎట్నుంచో ఒక పెద్ద కొండచిల వచ్చి పట్టుకుంది ఆవిడ. ఇక కొండచిలవ ఆవిడ్ని గ్రసించబోతుండగా ఓ కిరాతుడు వచ్చి కొండచిలవని సంహరించి ఈవిడ్ని కాపాడాడు. స్నానం చేసి వచ్చి సేద తీరింది, ఆవిడికి పళ్ళు తేనె ఇచ్చాడు, తింది. అంతలో అతని యందు పుట్టకూడని కోరిక పుట్టింది. ఆమెని భార్యగా స్వీకరిస్తానని ఆమె యొక్క పొందు కోరాడు. వెంటనే ఆమె నేను మహాపతివ్రతనైతే వీడు నిలువున దగ్ధమగుగాక అంది. ఆ కిరాతుడు మరణించాడు. ఆ తల్లి వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెడుతుంటే వర్తక బృందం కనపడింది. అమ్మయ్య కనపడ్డారు కదా అని, మహాప్రభో నేను నలుడి భార్యని దమయంతిని, కష్టాల్లో ఉన్నాను, నలుడిని చూశారా అని అడిగింది. ఈ అరణ్యంలో పులులు చూసాం, సింహాలు చూసాం, నలుడిని చూడలేదమ్మా. ఇక్కడ ఒక్కదానివి ఆడదాని ఉండకూడదు, మాతో వచ్చేసే మేము చేది రాజ్యానికి వెడుతున్నాము అన్నారు. అక్కడ సుబాహుపురం అని ఉంది, అక్కడికి ఎడతామన్నారు. సరేనంది. వెడుతుంటే ఏనుగుల గుంపు వచ్చి అందరినీ చంపేసింది, వర్తకుల్ని. ఆవిడంది విధి అంటే ఇంత విచిత్రంగా ఉంటుంది. చచ్చిపోవాలనుకున్న నన్ను ఏనుగులు వదిలేసాయి, నా అంత నేను చచ్చిపోకూడదు, ఆత్మహత్య దోషం, ఏనుగు చంపేస్తే గొడవ వదిలిపోను, నా జోలికి రాలేదు. బతుకుదాం అనుకున్న వాళ్ళని చంపేశాయి. ఎవరో ఒకరిద్దరు బ్రాహ్మణులు మిగిలేరు, వాళ్ళతో కలిసి సుబాహుపురం వెళ్ళింది. ఆ వీధిలో ఆకలితో ఏడుస్తూ నడుస్తోంది. కలి ప్రభావం, అన్ని కష్టాలు పడాలి. వస్తుంటే రాజమాత చూసింది పైనుంచి. ఎవరు చంద్రబింబంలా ఉంది ఆ పిల్లని పిలిపించింది. ఏమమ్మా నిన్ను చూస్తే రాచపుత్ర స్త్రీలా ఉన్నావు, ఇంత కష్టంలో ఉన్నావు, నా అంతఃపురంలో ఉండమంది. నిన్ను చూస్తే నాకు ఎందుకో మనసు స్పందిస్తోంది, ఏదో బంధుత్వం ఉందనిపిస్తోంది, నా దగ్గర ఉండండి. అమ్మా నేను సైరింధ్రీ కార్యాలు చేయను, పరపురుషుల దగ్గరికి వెళ్ళను, ఇతర కాళ్ళు పట్టను, ఎంగిలి తినను, అలా అయితే ఉంటానంది. సరే ఉండమంది ఆవిడ. రాజమాత అంతఃపురంలో ఉంటోంది పాపం. అక్కడ నలుడు ఋతుపర్ణుడు ఒక మహారాజు. ఆ ఋతుపర్ణుడి యొక్క సేవలో అశ్వహృదయం తెలుసున్నవాడు కాబట్టి లొంగని గుర్రాల్ని లొంగ తీసుకుని రథచోదనం చేస్తూ బతుకుతున్నాడు. అలా బతుకుతుంటే ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటుంది ఈవిడిలా పాపం. ఒకనాడు తండ్రి భీమకుడికి ఆలోచన వచ్చింది. భీముడికి నా కూతురు ఎక్కడుందో వెతికి పట్రమ్మని బ్రాహ్మణుల సమూహాల్ని పంపాడు. అందులో ఒక సుదేవుడు అనబడేటటువంటి బ్రాహ్మణుడు ఈ పురానికి వచ్చాడు, సుబాహుపురానికి వచ్చి అంతఃపురంలో దమయంతిని కనిపెట్టాడు. అమ్మ ఆవిడ కనుబొమల మధ్యలో ఒక పుట్టుమచ్చ ఉంది, అది చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టిలో ఆవిడికి మాత్రమే పెట్టాడు. ఆవిడ దమయంతి, మహాపతివ్రత, నలమహారాజు ఇల్లాలు, కష్టాలలో ఉండి ఇక్కడ ఉందమ్మా అన్నాడు.